ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ఒక డ్రిల్లింగ్ మిషన్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది ఎనాన్ బ్రాండింగ్ నుంచి అయితే తెప్పించాను అమెజాన్లో అనమాట. అండ్ ఇక్కడ నేను స్క్రీన్ మీద కాస్ట్ అది కూడా మెన్షన్ చేస్తాను. అండ్ డ్రిల్లింగ్ మిషన్ బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు ఎనాన్ అని. అండ్ మన ఛానల్లో 10 days నుంచి ఎటువంటి వీడియో కూడా లేదనమాట. అండ్ ఈసారి అయితే ప్రతి 7 daysకి వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి కానీ మంచి లైక్స్ వస్తే నెక్స్ట్ ఏసీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఏసీ అన్బాక్సింగ్ వీడియో అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోని అయితే ఇంక చూసేయండి. ఇదే మన బాక్స్ అనమాట. అండ్ ఇందులోనే మన డ్రిల్లింగ్ మిషన్ అయితే ఉంది. అండ్ దీన్ని ఓపెన్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇంకేవాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్లు అయితే ఆన్లో పెట్టుకోండి. నేను మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడడానికి హెల్ప్ అవుతుంది అనమాట వీడియో. అండ్ ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేద్దా ప్లీజ్ డూ లైక్. అండ్ చూసుకోవచ్చు, ఈ డ్రిల్లింగ్ మిషన్ వచ్చి ఎనాన్ బ్రాండింగ్ అనమాట. చూడొచ్చు ఇక్కడ ఎనాన్ అని నీట్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్ వచ్చి అప్ టు 10 mm బిట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని ఎంఆర్పి ఏమో ఇక్కడ 2900 అని మెన్షన్ చేశారు, కానీ నాకు అమెజాన్లో 1400కి అయితే దొరికింది. అండ్ ఇది 650 watts డ్రిల్లింగ్ మిషన్ అనమాట. అండ్ ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, లైక్ మనకి ఫార్వర్డ్ రివర్స్ బటన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది వేరియబుల్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనకి ఒక స్క్రూ వేయాలంటే మనం లో టార్క్ నుంచి హై టార్క్ అయితే వెళ్ళాలి, ఆ స్పీడ్ అయితే ఇందులో ఉంది అనమాట. అండ్ నేను ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ చాలా క్వాలిటీగా అయితే ప్యాక్ చేశారు వీళ్ళు, చూడొచ్చు. అండ్ నీట్గా కవర్స్లో గట్టా ప్యాక్ చేసి అయితే పంపించారు. అండ్ ఇదే మన మెయిన్ డ్రిల్లింగ్ మిషన్ అనమాట. చూడొచ్చు, చాలా వెయిట్ అయితే ఉంది, అప్ టు 1 kg ఉంటుంది అనుకుంటాను. అండ్ ఈ కవర్ని అయితే రిమూవ్ చేస్తున్నాను, చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎనాన్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెక్స్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు బ్రాండింగ్ నుంచి. ఇందాక చెప్పిన స్పెక్స్ అనమాట ఇవన్నీ. అండ్ డ్రిల్ చెక్ చూడవచ్చు, చాలా క్వాలిటీగా అయితే ఉంది. అండ్ మంచి లుక్స్ ఉన్నాయన్నమాట, రెడ్ అండ్ బ్లాక్ కలర్లో అయితే. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఫార్వర్డ్ రివర్స్ అడ్జస్ట్మెంట్ బటన్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి వేరియబుల్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనం ఇక్కడ ప్రెస్ చేస్తే వేరియబుల్ స్పీడ్ అయితే అడ్జస్ట్ అవుతుంది, చూడొచ్చు ఈ బటన్. అండ్ ఈ బటన్ ఇలా ప్రెస్ చేసి ఇలా లాక్ చేసుకోవచ్చు అనమాట. మనం ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోద్ది అనమాట. అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట డ్రిల్ గట్ట చేసినప్పుడు. అండ్ ఈ వైర్ కూడా చాలా హెవీ డ్యూటీ వైర్ అయితే ప్రొవైడ్ చేశారు, అప్ టు 2 meters ఉంటుంది ఈ వైర్ కూడా. అండ్ ప్లగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. అండ్ ఇవి పక్కన పెట్టేసుకొని ఇంకా ఏవేవి వచ్చాయో చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ 2 sets ఆఫ్ డ్రిల్ సెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి వుడ్ డ్రిల్ బిట్ అనమాట. ఈ డ్రిల్ బిట్స్ అన్ని వుడ్కి అయితే వేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఐరన్ డ్రిల్ బిట్స్ అనమాట. ఐరన్కి వాల్కి అయితే ఈ బిట్స్ అయితే వాడచ్చు మనం. అండ్ ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం, ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి అన్నమాట. అండ్ ఎనాన్ బ్రాండ్ నుంచి ఒక గ్లౌజెస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి, సేఫ్టీ అనమాట గ్లౌజెస్ ఉంటే. ఈ ఇట్ల క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఎల్ఎల్కి అంటారు అనమాట. మన డ్రిల్ చెక్ని లూజ్ లేదా టైట్ చేసుకోవాలంటే ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి వారంటీ కార్డు అనమాట, ప్రోడక్ట్ ఒక వారంటీ కార్డు. అండ్ దీనిలోనే మొత్తం డీటెయిల్స్ అవి ఉంటాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి 2 brushes అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీన్ని కూడా ఓపెన్ చేస్తాను నేను. అండ్ ఇది వచ్చేసి స్క్రూ డ్రైవర్ బిట్ అనమాట. మనం స్క్రూస్ని లేదా టైట్ చేసుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది. అండ్ ఒక సైడ్ ఏమో స్టార్ షేప్ ఇచ్చారు, ఇంకోటి ఏమో నార్మల్ది అనమాట. చాలా క్వాలిటీ ఉంది ఇది కూడా, చూడొచ్చు. అండ్ మనకి 2 brushes అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి ఆర్మీచర్ని పట్టుకొని అయితే ఉంటాయన్నమాట. మనకి బ్రషెస్ సరిగిపోయినప్పుడు మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి వీళ్ళు ప్రొవైడ్ చేశారు స్పేర్ కింద. అండ్ ఇవైతే జాగ్రత్తగా దాచుకోవాలి. అండ్ ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట, చూడొచ్చు. అండ్ కొన్ని పేపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ అనమాట, దీన్ని ఎలా యూజ్ చేయాలో. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం మెయిన్ డ్రిల్లింగ్ మిషన్ అయితే టెస్ట్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వుడ్ డ్రిల్ బిట్స్ వాడైతే వుడ్కి అయితే హోల్ వేయడానికి ట్రై చేద్దాము. అండ్ దీన్ని అయితే నేను కవర్లోంచి అయితే రిమూవ్ చేస్తున్నాను.
అండ్ చూసుకోవచ్చు ఈ బిట్స్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా క్రేజీగా అవుతున్నాయి క్వాలిటీ అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బిట్ని అయితే టెస్ట్ చేద్దాం. ఇది 5mm బిట్ అనమాట. అండ్ ఇలా చూడండి, వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ అనమాట. చూడొచ్చు మంచి షార్ప్ ఎడ్జెస్తో అయితే ఇచ్చారు. అండ్ ఈ బిట్ని అయితే మనం వేసి ట్రై చేద్దాం హోల్ వేయడానికి. అండ్ ఇప్పుడు నేను బిట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్తాను. అండ్ వైర్ లెంత్ కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చారు, అప్ టు 2.5 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ప్లగ్ని అయితే మనం ఎక్స్టెన్షన్ బాక్స్కి అయితే కనెక్ట్ చేస్తాను నేను. అండ్ చూడొచ్చు నేను ఆన్ చేస్తున్నాను అనమాట. మన ట్రిగర్ని అయితే ప్రెస్ చేస్తున్నాను. చూడొచ్చు డ్రిల్ అయితే తిరుగుతుంది. అండ్ మనం ఈ చెక్ని లూజ్ చేయడానికి ఎల్ఎల్కీనే వాడాల్సిన లేదు, మనకి ఫార్వర్డ్ రివర్స్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ మిషన్లో మనం చెక్ని ఇలాగే లూజ్ చేయొచ్చు అనమాట. చూపిస్తాను మీకు ఇప్పుడు ఆ ఆప్షను. అండ్ ఇప్పుడు చూడొచ్చు రివర్స్ ఆప్షన్ అయితే ఆన్ చేశాను. అండ్ ఇప్పుడు స్లోగా ప్రెస్ చేయాలన్నమాట. చూడొచ్చు చెక్ అయితే లూజ్ అయింది. అండ్ ఇలా లూజ్ చేసుకోవచ్చు అనమాట మనము. అండ్ టైట్ చేసినప్పుడు అయితే ఎల్ఎల్కి మస్ట్ అండ్ షుడ్గా వాడాలన్నమాట, లేకపోతే డ్రిల్ చెక్లోంచి బిట్ అయితే లూజ్ అయిపోద్ది అనమాట. అండ్ ఇప్పుడు ఇన్సర్ట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు స్విచ్ ఫార్వర్డ్లో పెట్టుకొని కొంచెం హోల్డ్ చేసి పట్టుకొని తిప్పడమే. అండ్ చూడొచ్చు బిట్ అయితే టైట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఇంకా టైట్గా అయితే టైట్ చేయాలన్నమాట. అండ్ చూడొచ్చు నేను గట్టిగా తిప్పుతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఫుల్ టైట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాము. అండ్ చూడొచ్చు బిట్ అయితే స్ట్రైట్గానే తిరుగుతుంది, ఎటువంటి క్రాస్ కూడా లేదు. చూడొచ్చు అండ్ మిషన్ కూడా అస్సలు హీట్ ఎక్కట్లేదు అనమాట, చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర 18mm ప్లేవుడ్ అయితే ఉంది, దీన్ని అయితే టెస్ట్ చేద్దాం మనము. అండ్ ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడు నేను హోల్ అయితే వేస్తాను చూడండి. అండ్ హోల్ మనకి వితిన్ సెకండ్స్లో అయితే పడిపోయింది అనమాట. చూడొచ్చు మీరు. అండ్ చాలా క్రేజీగా అయితే వర్క్ అవుతుంది ఇది. అండ్ నేను మిషన్ ఎటువంటి స్ట్రెస్ గట్రా చేయట్లేదు, లైక్ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తారు కొంతమంది హోల్ వేయడానికి, అలా కూడా చేయట్లేదు. నేను జస్ట్ ఇలా మిషన్ పెట్టేసి ఆన్ చేస్తున్నానంటే జస్ట్ వితిన్ సెకండ్స్లో హోల్ అయితే వేస్తుంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే దీనిది. అండ్ ఇప్పుడు మనం వాల్కి హోల్ వేయాలి కాబట్టి వాల్ బిట్ అయితే తెచ్చాను చూడొచ్చు ఇది. అండ్ ఈ బిట్ని కూడా మనం ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు, ఇందాక చెప్పిన టెక్నిక్ వాడైతే ఇన్సర్ట్ చేసేయండి మీరు. అండ్ చూడొచ్చు నేనైతే ఇన్సర్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు హోల్ అయితే వేస్తున్నాను చూడండి వాల్కి అయితే. చూడొచ్చు వాల్కి వితిన్ సెకండ్స్లో హోల్ అయితే పడిపోయింది అనమాట, చాలా క్వాలిటీగా అయితే ఉంది మిషన్. అండ్ ఇప్పుడు ఇంకో పీవీసీ షీట్ అయితే తెచ్చాను అనమాట. అండ్ దీని థిక్నెస్ చూడండి, ఇది వచ్చేసి 8mm అనమాట, చాలా థిక్నెస్ ఉంది. ఇదే మన మార్కెట్లో దొరికే స్ట్రాంగ్ షీట్ అనమాట. అండ్ దీనికి కూడా హోల్ వేసి అయితే టెస్ట్ చేద్దాం మనము. అండ్ ఇప్పుడు హోల్ అయితే వేస్తున్నాను చూడండి, ఇందాక మనం వాల్కి పెట్టిన బిట్తోనైతే హోల్ అయితే వేస్తున్నాను. అండ్ చూడండి అండ్ చూడొచ్చు హోల్ అయితే అయిపోయింది అనమాట, చాలా స్మూత్గా పడిపోయింది అనమాట హోల్ అయితే, ఎటువంటి ల్యాగ్ లేకుండా. చూడొచ్చు అండ్ మరీ చెప్తున్నాను, ఎటువంటి ఇష్యూ లేకుండా హోల్ అయితే పడిపోయింది అనమాట. అండ్ మిషన్ అయితే చాలా 100% వర్క్ అయితే చేస్తుంది, చాలా బాగుంది మిషన్ అయితే. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ స్క్రూ వేసి అయితే టెస్ట్ చేద్దాం వుడ్కి. అండ్ స్క్రూ అయితే చాలా నీట్గా పడుతుంది అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను బిట్ పెట్టి ఫస్ట్ హోల్ వేసి తర్వాత స్క్రూ అయితే వేస్తాను నేను. అండ్ ఇప్పుడు నేను ఒక 4mm బిట్ పెట్టి అయితే టెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ అయితే వేస్తాను నేను. అండ్ చూడొచ్చు హోల్ అయితే చాలా సింపుల్గా పడిపోయింది అనమాట, ఏదో బటరీ స్మూత్గా అయితే పడిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఈ ప్లేస్లో స్క్రూ అయితే ఇన్సర్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూడొచ్చు వాళ్ళు ఇచ్చిన స్క్రూ బిట్ అయితే పెట్టాను నేను.
అండ్ ఇప్పుడు మనం స్క్రూ అయితే వేసి చూద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూ అయితే కొంచెం అయితే ఇన్సర్ట్ చేశాను, జస్ట్ మన స్క్రూ ఊడిపోకుండా ఉండడానికి. అండ్ ఇప్పుడు స్లోగా టార్క్ అయితే పెంచుతూ, స్పీడ్ అయితే పెంచుతూ స్క్రూ అయితే టైట్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లో స్పీడ్లో అయితే పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను స్పీడ్ అయితే తగ్గిస్తున్నాను, చూడండి. అండ్ ఇప్పుడు చూడండి, నేనైతే మన స్క్రూ అయితే టైట్ చేస్తాను. అండ్ చూడొచ్చు, స్క్రూ అయితే కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కొంచెం కొంచెంగా టైట్ అయితే చేయాలి. చూడొచ్చు, మన స్క్రూ అయితే టైట్ అయిపోయింది అనమాట, చూడొచ్చు. అండ్ వెనక్కి కూడా వస్తుంది, చూడొచ్చు ఎంత టైట్గా ఉందో. ఓకే గైస్, చూసారు కదా వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్ మీద ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏసీ వీడియో కోసం అయితే తొందరగా ఈ వీడియోని లైక్ చేసేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, జై హింద్.